ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీమద్భాగవతీ గాథా రహస్యార్థ ప్రకాశకం సంశయోన్మూలనచనం కృష్ణం వందే జగద్గురుం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వందే శ్రీరాధికాం దేవీం బృందారణ్యవిహారిణీం యస్యాః కృపాం వినా కోపి న కృష్ణం జ్ఞాతుమర్హతి. పుంజీభూతం ప్రేమ గోపాంగనానాం మూర్తీభూతం భాగధేయం యదూనాం ఏకీభూతం గుప్తవిత్తం సృజీనాం స్వామీభూతం బ్రహ్మ మే సన్నిధత్తాం. శ్రీ కైవల్యపదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంజాత నానాకంజాత భవాండకుంభకు మహానందాంగనాడింభకున్. మనకి భాగవత దశమస్కంధంలో ఈ రోజున మనం శ్రీకృష్ణుని యొక్క వివాహాల గురించి చెప్పుకున్నాం. అందులో సత్రాజిత్ అనేటువంటి ఆయన కూతురు సత్యభామని ఆయన వివాహం చేసుకున్నాడని చెప్పుకున్నాం నిన్న. చేసుకున్న తర్వాత శమంతకాన్ని మళ్ళీ సత్రాజిత్కి ఇచ్చేసాడు ఆయన. అది అయిన తర్వాత వీళ్ళ బంధువులైనటువంటి వాళ్ళు ఉన్నటువంటి జ్ఞానతులైనటువంటి వాళ్ళు సత్రాజిత్తుకి, అలాగే కృష్ణుడికి కూడా చుట్టువాళ్ళు బంధువులైనటువంటి వాళ్ళే. అటువంటి వాళ్ళ శతధనువుడు అనేటువంటి వాడు ఒకనాడు క్రూర స్వభావం కలిగినటువంటి వాడు. ఆ శతధనువుడు అనేటువంటి వాడు కృష్ణ బలరాములు ద్వారకలో లేనప్పుడు చూసి ఈ సత్రాజిత్తుని చంపేసి ఆ శమంతకాన్ని వాడు అపహరించి పారిపోయాడు. అయితే దానికి వాడికి సపోర్ట్ ఇచ్చింది కొంచెం, అంటే వాడికి సలహా ఇచ్చినటువంటి వాడు అక్రూరుడు. దాంతో భక్తులే కానీ ఒక్కోసారి పొరపాటు చేస్తుంటారు. సరే, కృష్ణ బలరామ తిరిగి వచ్చిన తర్వాత ఈ విషయం తెలిసింది. తెలిసిన తర్వాత వెంటనే వాడు శతధనువుడు ఎక్కడున్నాడో వాడిని వెంబడించి వెతికి వాడిని సంహరించాడు. సంహరించి మళ్ళీ ఆ శమంతకాన్ని తీసుకొచ్చి మళ్ళీ రాజుగారు అయినటువంటి ఉగ్రసేనుడి దగ్గర ఉంచడం జరిగింది. ఈ శతధనువుడు అనేటువంటి వాడు కృతవర్మ మొదలైనటువంటి వాళ్ళతో కలిసి ఉండేటువంటి వాడు. ఆ కృతవర్మ వాళ్ళు చివరికి ఈ యాదవ వినాశంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించిన వాడు అన్నమాట వాళ్ళు. ఈ విధంగా శతధనువుడి యొక్క సంహారం చేశాడు మన స్వామి. ఆ తర్వాత ఈయన యొక్క చెల్లెలైనటువంటి సుభద్ర, కృష్ణ బలరాములకు చెల్లెలైనటువంటి ఆమె
ఆమె యొక్క వివాహం అనేటువంటి జరిగింది. దాంట్లో కూడా ఏంటంటే తన మేనత్త కొడుకు అయినటువంటి పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడికి ఆమెనిచ్చి వివాహం చేయడం అనేటువంటిది స్వామి యొక్క సంకల్పం. అయితే బలరాముడికి ఒక్కొక్క చోట పొరపాటు పడుతుంటాడు. ఆయన యొక్క అంశ అయినప్పటికీ మానవుడికి ఆలోచించినప్పుడు అందువలన ఆయనకి ముందుగా తెలియలేదు. ఈ అర్జునుడు తీర్థయాత్రలు చేసి రావడం అనేటువంటి జరిగిన సందర్భంలో అంటే అర్జునుడికి ఎందుకని తన చెల్లెల్ని ఇవ్వడం అనేటువంటి చేశాడు. సుభద్ర అంటే మంచి భద్రమైనటువంటి స్థితి అని అర్థం కూడా. అటువంటి స్థితిని అర్జునుడికి తను ఇచ్చాడు. దానికి కారణం ఏంటంటే పాండుకుమారులు ధర్మం తప్పనటువంటి వాళ్ళు 5 కూడా భగవంతుడికి పూర్తిగా శరణ పొంది ఆశ్రయం పొందినటువంటి వాళ్ళు, అన్ని సద్గుణములు కలిగినటువంటి వాళ్ళు కాబట్టి అందువల్ల అందులో పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడు ఆయన తీర్థయాత్రలకు వెళ్ళాడు. ఎందుకంటే ధర్మబద్ధుడైనటువంటి వాడై. ద్రౌపది ఆమెను 5 వివాహం చేసుకోవడం అనేటువంటిది అది కూడా భగవాన్ అనేటువంటి శంకరుని యొక్క సంకల్పం. అది తర్వాత వేదవ్యాసుడు ఆయన వీళ్ళకి వివరించినటువంటిది, నారద మహర్షి చెప్పినటువంటిది. ఇంతమంది మహర్షులు ప్రత్యేకంగా దీనిలో ఉన్నటువంటి ధర్మాన్ని చెప్పిన తర్వాత వీళ్ళు 5 కూడా ఆమె వివాహం చేసుకోవడం. అప్పుడు వీళ్ళకు ఒక నిర్ణయం వేదవ్యాసులు వారు చెప్పారు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరికి భారీగా ఆమె ఉండాలి అనేటువంటిది. ఆ కాలంలో ఈ మిగిలినటువంటి 9 అన్నదమ్ములు ఎవరైనా సరే చూసినట్లయితే వాళ్ళు 12 సంవత్సరాలు తీర్థయాత్ర చేసి రావాలి, తపస్సు చేసుకుని మళ్ళీ అని చెప్పి నియమం. ఒకనొక నాడు ద్రౌపది ధర్మరాజు ఏకాంతంలో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు అర్జునుడిని శరణు వేయడానికి వచ్చాడు. అతని యొక్క గోవులు అవి కూడా ఎవరో ఎత్తుకుపోయారు. అందువలన వెంటనే అతన్ని రక్షించడం కోసం తన ఆయుధాలు తీసుకోవడం కోసం ఈయన అక్కడికి వస్తే అక్కడ ధర్మరాజుని ద్రౌపదిని చూడడం జరుగుతుంది. అప్పుడు ఆ బ్రాహ్మణుడిని ఆయన గోవుని రక్షించి ఇచ్చిన తర్వాత అన్నగారి దగ్గరికి వచ్చి నేను తీర్థయాత్రకు వెళ్తానని చెప్తాడు. అంటే ధర్మరాజు గారు అంటే ధర్మరక్షణ కోసం నువ్వు చేసినటువంటిది తప్పు కాదు, అందుకని నియమభంగం కాదంటే లేదు, మనం విధించినటువంటి నియమాన్ని మనం పాటించాలని చెప్పి ఆయన 12 సంవత్సరాలు తీర్థయాత్రలు చేసి చివరికి ప్రభాస్ తీర్థానికి వస్తాడు. అక్కడ శ్రీకృష్ణుని మళ్ళీ కలుసుకుంటాడు. అందువలన అతని యొక్క ధర్మనిష్ట అనేటువంటిది మరొకసారి అతను ఎలా ఆచరించాడు అనేటువంటిది కూడా శ్రీకృష్ణుడు దానికి కూడా చాలా సంతోషిస్తాడు. అప్పుడు తన సుభద్ర చెల్లెల్ని వివాహం చేయడం అనేటువంటిది కలిసి అప్పుడు యతివేషంలోనే ఉంటాడు అర్జునుడు. అతనికి తీసుకొచ్చి ద్వారకలో ఉంచి తర్వాత ఒక రోజు అక్కడ ఉత్సవం జరుగుతూ ఉంటుంది. అక్కడ ఉత్సవంలో బలరాముడు మొదలైనటువంటి ప్రముఖులైనటువంటి వాళ్ళందరూ కూడా ఉత్సవంలో ఉన్నప్పుడు క్షత్రియ కన్యని ఒక సుక్షత్రియుడైనటువంటి వాడు ఆమె గనక అతన్ని వివాహం చేసుకుందాం అనేటువంటి అనుకున్నప్పుడు ఆమెను తీసుకువెళ్ళని వివాహం చేసుకోవచ్చు అనేటువంటిది ధర్మం ఉంది. అందుకని ఆ ధర్మం ప్రకారమే సుభద్రని తీసుకుని ఆయన బయలుదేరుతాడు. ఇందులోకి బలరాముడికి వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు కొంతమంది యాదవ ప్రముఖులు వస్తే వాళ్ళని అర్జునుడిని పట్టుకోలేకపోతారు. ఆ తర్వాత కృష్ణుడు బలరాముడికి వాళ్ళందరికీ కూడా చెప్తాడు. ఆ విధంగా తన చెల్లెలైనటువంటి సుభద్రని ఈ అర్జునుడికి ఇచ్చి వివాహం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ కృష్ణార్జునులు వీళ్ళిద్దరూ కూడా దివ్యమైనటువంటి అస్త్రాన్ని, ఒక దివ్యమైనటువంటి రథాన్ని వీళ్ళు పొందడం జరుగుతుంది. ఇది ఎలా పొందారంటే పాండవులకి ఇంద్రప్రస్థం అనేటువంటిది ఖాండవం ఇంద్రప్రస్థం అనేటువంటి ప్రాంతాలు ఇస్తాడు ధృతరాష్ట్రుడు. అవి ఎందుకు ముందు పనిచేయనటువంటివి బీడు భూములైనటువంటి ప్రాంతాలను ఇస్తాడు. అది కూడా తప్పనిసరి భీష్ముడు మొదలైనటువంటి పెద్దలు వాడిని చివాట్లు పెడతారు. అసలు రాజ్యం మొత్తం వాడిదైతే నువ్వు ఏమి ఇవ్వకుండా వాళ్ళని అలా చేస్తున్నావు పాండవులని. ఇప్పుడు మరి తప్పనిసరి ఎందుకు పనికిరానటువంటి భూమిని ఇస్తారనమాట పరిపాలించమని. అయితే
శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహం వల్ల వాళ్ళు చక్కటి కృషి చేసి ఆ వీడు పనికిరానటువంటి వాటిని చక్కటి సుక్షేత్రములుగా వాటిని మార్చి అక్కడ బాగా చక్కగా ప్రజలను పరిపాలిస్తున్నటువంటి సందర్భంలో ఒకసారి కృష్ణుడు అక్కడికి వెళ్ళి అర్జునుడు కృష్ణుడు కలిసి ఖాండవం అనేటువంటి ప్రదేశానికి వెళ్తారు. అక్కడ ఒక దివ్యమైనటువంటి సన్నివేశం జరుగుతుంది. అక్కడ అగ్నిదేవుడు ఆయన ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి కృష్ణుడిని అర్జునుడిని వాళ్ళిద్దరిని ఆశ్రయించి అప్పుడు తన విషయం చెప్తాడు. అందులో చాలా యోగ రహస్యాలనేటువంటిది. ఆయన అగ్నిమాంద్యం అనేటువంటిది నాకు ఏర్పడింది అని అంతకుముందు జరిగినటువంటి కొన్ని వృత్తాంతాలు చెప్తాడనమాట. చెప్పి ఈ ఖాండవం అనేటువంటి వనం, దాంట్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి వృక్షములు వాటితో కూడినటువంటి వనాన్ని నేను కనుక దహించినట్లయితే అప్పుడు ఈ అగ్నిమాంద్యం, నాకు మాంద్యం అనేటువంటిది పోతుంది, మళ్ళీ సహజమైనటువంటి తేజస్సు నాకు వస్తుంది. అందువల్ల అందుకు మీరు నన్ను రక్షించాలి. ఎందుకంటే ఈ ప్రయత్నం చేసినప్పుడల్లా మేఘాధిపతి అయినటువంటి ఇంద్రుడు, ఈ ఖాండవంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఇంద్రుణ్ణి ఆశ్రయించారన్నమాట. వాళ్ళు తక్షకుడు మొదలైనటువంటి వాళ్ళందరూ ఉంటారు ఖాండవంలో. అందుకని వాళ్ళందరూ ఈ అగ్నిని దహించనివ్వరు. ఎప్పుడైనా సరే ఈ అగ్ని ఖాండవం దహనం చేద్దాం అనుకుంటే అప్పుడు వీళ్ళందరికీ అభయం ఇచ్చినటువంటి ఇంద్రుడు మేఘాధిపతి కాబట్టి వెంటనే మేఘాలు వచ్చి వర్షం కురిసి అగ్ని చల్లారిపోతూ ఉంటుంది. అందుకని ఈ అగ్ని ఏం చేస్తాడంటే ఈ నరనారాయణులు మీ ఇద్దరు కూడాను, అందుకని మీరు నన్ను ఖాండవం దహనం చేసేట్టుగా నాకు ఆటంకం రాకుండా చేయవలసిందని చెప్పి వీరిని ప్రార్థిస్తాడు. చేసి అప్పుడు ఆ అగ్ని ఏం చేస్తాడంటే మీకు దివ్యమైనటువంటి ఆయుధాలు అవి ఇస్తాను, వాటిని మీరు వినియోగించినప్పుడు ఇది చక్కగా జరుగుతుంది, తర్వాత కూడా మీకు చాలా పనికొస్తుందని చెప్పి ఆయన దివ్యమైనటువంటి రథం ఒకటి, అలాగే అర్జునుడికి గాంధీవం అనేటువంటి ధనుస్సు, అది అక్షయ తోణీరములు, అంటే ఎప్పుడు కూడా బాణములు తీసి వేస్తే అది ఎప్పుడు నిండుగానే ఉంటుంది, అయిపోదు ఆ తోణీరం. మామూలుగా మిగిలినటువంటి వాళ్ళకి తోణీరాలని పెట్టుకోవాలి, యుద్ధానికి వెళితే రథంలో స్టాక్ పెట్టుకోవాలి, వాళ్ళు బాణాలు వేసేస్తే అయిపోతాయి. అర్జునుడికి మాత్రం అగ్నిదేవుడు ఇచ్చినటువంటి అక్షయ తోణీరం అనేటువంటిది అది అయిపోవడం ఉండదు. అంటే ఇది కూడా అది నిజంగా గాంధీవం అనేటువంటి ధనుస్సు, దివ్యమైనటువంటి ధనుస్సు, అక్షయ తోణీరాలు. అదే కాకుండా భగవంతుని యొక్క సంకల్పం వల్ల ఆయన యొక్క శక్తియుక్తులు అనేటువంటివి ఎప్పుడూ అయిపోకుండా ఉండేటువంటిది అని కూడా అది కూడా అందులో మనకు తెలుస్తుంది. అటువంటిది అగ్నిదేవుడి ద్వారా ప్రసాదింపబడింది. ఎందుకంటే అగ్నిదేవుడికి అది ఇచ్చేటువంటి శక్తి కూడా భగవంతుడిదే. చేస్తున్నాం. అందుకని అక్షయ తోణీరములు అనేటువంటిది ఇచ్చాడు. అలాగే శ్రీకృష్ణుడికి సుదర్శనం ఏమిటంటే, సుదర్శనం ఆయన ఇవ్వడం ఏమిటి, ఆయన మరి శ్రీ మహావిష్ణువు సహజంగా ఆయన కొన్నటువంటిదే కదా. అంటే ఈ అవతారంలో ఆయన వచ్చిన తర్వాత అది ఒక ఆయుధం అనేటువంటి విశేషంగా అగ్నిదేవుడు తీసుకొచ్చి ఇస్తాడు కృష్ణుడికి సుదర్శన ఆయుధాన్ని. ఇలాగా అనేకమైనటువంటివి తీసుకొచ్చి అగ్ని వీళ్ళిద్దరికీ ఇచ్చి అప్పుడు శ్రీకృష్ణుని యొక్క అర్జునుని యొక్క నరనారాయణులతో వాళ్ళని ఆరాధించాడు కాబట్టి వాసుదేవ వాళ్ళకి వాళ్ళ యొక్క సహాయంతో, అంటే వాళ్ళు యొక్క రక్షణలో ఈ ఖాండవ దహనం అనేటువంటిది చేస్తారు. అదే ఖాండవ దహనం చేయడంలో కూడా చాలా అనేకమైనటువంటి విశేషాలు ఉన్నాయి. వాసుదేవ శ్రీరామ్ దేవ. ఆ రకంగా ఈ ఖాండవ దహనం అనేటువంటి చేసేప్పుడు అందులో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది, ఈ తక్షకుడు పారిపోతాడు అక్కడి నుంచి, ఇంకా కొంతమంది యక్షులు పిశాచములు మొదలైనటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు లోకకంటకులైనటువంటి వాళ్ళు, చెడు పనులు చేసేటువంటి వాళ్ళు, అందరికీ హాని కలిగించేటువంటి వాళ్ళు మాత్రం వాళ్ళందరినీ కూడా కదలనీయకుండా అర్జునుడు దిగ్బంధం చేసి అందులో ఆహుతి చేస్తాడు. అందువలన ఈ ఖాండవ దహనం వల్ల అనేకమైనటువంటి ప్రజల్ని హింసించేటువంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నశిస్తాయి. అది అందులో మయుడు అనేటువంటి ఆయన ఆయన్ని రక్షిస్తారు.
కృష్ణార్జునులు. ఆ మయుడు అనేటువంటి వాడు అక్కడి నుంచి ఖాండదహనం అయిన తర్వాత తమను రక్షించినటువంటి నరనారాయణ స్వరూపులైనటువంటి కృష్ణార్జునులకి నమస్కరించి అప్పుడు అందుకు తనకి ఏం చేయాలి అనేటువంటిది అడుగుతాడనమాట. నేను మీకు ప్రత్యుపకారం చేస్తానని. అప్పుడు కృష్ణు యొక్క ఆదేశంతో ధర్మరాజు గారికి ఒక మంచి సభని నిర్మాణం చేసి ఇస్తాడు. అదే మయసభ అనేటువంటిది. ఆ మయసభ నిర్మాణం అనేటువంటిది చేసి ధర్మరాజు గారికి ఇస్తాడు. అది చేయించాడు. ఆ విధంగా అంటే పాండవులకి, తను ఆశ్రయించినటువంటి పాండవులకి అనేకమైనటువంటి సంపదల్ని వాటిని స్వామి కలిగించాడు అనేటువంటిది కూడా దీంట్లో ఉన్నటువంటి విశేషం. అందుకని ఆ రకంగా ఖాండవ దహనం అనేటువంటి దాని ద్వారా ఈయన అర్జునుడికి ఇంకా బలోపేతం చేసాడు. అర్జునుడిని ఈ మయసభాగి ఇప్పించడం జరిగింది. ఇదై తిరిగి వచ్చిన తర్వాత ద్వారకా నగరానికి వస్తాడు ఆయన. ఆ వచ్చాక అప్పుడు ఇంకొక లోకకంటకుడు ఉన్నాడు, చాలా పెద్ద లోకకంటకుడు అయినటువంటి వాడు, అసలు అతి బల సంపన్నుడైనటువంటి రాక్షసుడు ఉన్నాడు. వాడి పేరు నరకాసురుడు. ఈ నరకాసురుడు అనేటువంటి వాడు అప్పుడు లోకకంటకులైనటువంటి మిగిలినటువంటి వాడు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికంటే కూడా వీడు చాలా పెద్దవాడు అనమాట. అంటే జరాసంధుడు వాళ్ళకంటే కూడా చాలా బలవంతుడు. ఈ నరకాసురుడు అనేటువంటి వాడు ఎవరు కూడా కనుక్కోలేనటువంటి చోట ఉండేటువంటి వాడు. అది ప్రాగ్జ్యోతిషపురం అని చెప్పి, అది సముద్ర మధ్యంలో ఒక ద్వీపంలాగా ఉన్నటువంటిది. దక్షిణ మహాసముద్రంలో ఒక ద్వీపంలాగా ఉన్నటువంటిది నిర్మించుకొని అందులో ప్రాగ్జ్యోతిషపురం. ప్రాగ్జ్యోతిషం అంటే అర్థం ఏంటంటే సూర్యోదయం మనకంటే ముందుగా అవుతుంది అని అర్థం. అక్కడ అంటే మనకంటే తూర్పుగా దిశలో ఉన్నటువంటిది అనమాట. అటువంటిది అది ప్రాగ్జ్యోతిషం. అక్కడ వాడు తన యొక్క మాయాబలం చేత తనకు ఉన్నటువంటి ఇంకోటి ఏంటంటే కొంతమందిని ఆ అథర్వ పండితులైనటువంటి వాళ్ళని ఎత్తుకుపోయాడు. అపహరించి వాళ్ళని నిర్బంధించి వాళ్ళ నుంచి పొందినటువంటి అథర్వ విజ్ఞానంతో వాడు తన యొక్క పురాన్ని, దుర్భేద్యమైనటువంటి ప్రాగ్జ్యోతిష పురాన్ని నిర్మాణం చేశాడు. చేసి అందులో 5 దుర్గాలు కూడా నిర్మించాడు. దుర్గాలంటే కోటలు. దుర్గం అంటే అధిగమించడానికి వీలు లేనటువంటిది అర్థం దుర్గం అనేటువంటి పదానికి. అందుకని అమ్మవారి పేరు దుర్గా అంటారు. అంటే ఆమె యొక్క శక్తిని ఎవరు దాటలేరు, అధిగమించలేరు. దుర్గమైనటువంటి శక్తి కలిగినటువంటిది కాబట్టి ఆమెను దుర్గా అంటారు. అలాగే దుర్గములు అయితే కోటలు చాలా మంది కడతారు, కానీ ఈ నరకాసురుడు కట్టినటువంటి దుర్గాలు చాలా ప్రత్యేకమైనటువంటివి. అది ఎవరు చేయలేనటువంటి పని. ఆయన ఏం చేశాడంటే మొట్టమొదటి ప్రాకారంలో వరుణ పాశం అని చెప్పి కట్టాడు. ఆడు పాశములు కట్టాడు. పాశములు అంటే అక్కడికి అసలు దీపానికి ఎవరు వెళ్ళలేరు. అందులో ప్రవేశిస్తే వాళ్ళు అందులో కనపడకుండా ఉన్నటువంటి శస్త్రములతో ఖండింపబడి చచ్చిపోతారు. అలా కట్టాడు. ఒకవేళ అది దాటి ఎవరన్నా వస్తే అక్కడ శిలాదుర్గం అని ఒకటి కట్టాడు. అంటే శిలలతో కట్టినటువంటి విధంగా ఉంటుంది దుర్గం. అటువంటి దుర్గాన్ని కట్టాడు. ప్రతి దుర్గం దగ్గర అతని యొక్క అనుచరులైనటువంటి వాడు, చాలా బలవంతులైనటువంటి రాక్షసులను పెట్టాడు వాడు. పైగా ఇక్కడ నరకాసుడిలో ఉన్నటువంటి విశేషం ఏంటంటే ఆయన తనొక్కడే కాకుండా తన యొక్క అనుచరులు, తన సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళు రాక్షసులు అందరూ కూడా మాయాబల సంపన్నులు. వాళ్ళు మాయ అని తెలిసినటువంటి వాళ్ళ మాట. అలాగే ఇంకా లోపలికి ఎవరన్నా ఒకవేళ వస్తే అక్కడ అగ్నిదుర్గం అనేటువంటిది పెట్టాడు. అదొక విచిత్రం. అంటే నిప్పుతో దుర్గం ఎలా కడతారు, ఇవన్నీ కూడా తమాషాగా ఉంటాయి వాళ్ళు. అలాగే జలదుర్గం అనేటువంటిది కట్టాడు. దాని అవతల ఇంకా వాయుదుర్గం అని కట్టాడు. అంటే ఇవన్నీ దాటి ఎవడు కూడా లోపలికి రావడానికి వీలైనటువంటి కట్టి ఆ ప్రతి దుర్గం దగ్గర కూడా ఒక తన యొక్క అనుచరులు పెట్టాడు. పెట్టిన తర్వాత అప్పటి నుంచి వీడేం చేశాడంటే ఈ భరతఖండంలో ఉన్నటువంటి రాజ్యాలన్నింటిలోనూ ఉన్నటువంటి సంపదల్ని కొల్లగొట్టడం మొదలెట్టాడు. వాడికి ఉన్నటువంటి అనుచరులు వాళ్ళు మాయలు కలిగినటువంటి వాళ్ళు కాబట్టి ఆ రాజ్యంలో ప్రవేశించి వాళ్ళకు ఉన్నటువంటి ధనాన్ని, సంపదని అందరినీ కూడా కొల్లగొట్టడం మొదలెట్టారు. అంతేకాదు ఈ భరతఖండంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి రాజ్యాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రతి రాజ్యంలోనూ ఉన్నటువంటి క్షత్రియ కన్యల్ని ఎత్తుకువెళ్ళడం మొదలెట్టారు.
కొన్ని సంవత్సరాలు అయ్యేప్పటికీ ఈ రాజ్యాల వాళ్ళందరికీ కూడా అసలు ఎవరెత్తి వెళ్తున్నారో తెలియనటువంటి స్థితిలో ఉన్నారు. అసలు ఎవరన్నా వీళ్ళు పట్టుకోవడానికి కానీ చార్ల వల్ల పట్టుకోవడానికి కానీ ఎవరన్నా భౌతికంగా కనిపిస్తే వాళ్ళని పట్టుకోవచ్చు. అసలు ఎవరు కనిపించరు, తెలియకుండా మాయ అయిపోతుంటారు. మరి కన్యలు మాయమైపోతారు, వాళ్ళ ధనరాశులు మాయమైపోతున్నాయి. అది ఎవరు చేస్తున్నారో వాళ్ళకి అసలు అంతపడడానికి వీలైనటువంటి స్థితి. అయితే ఒక ఎదు రాష్ట్రం అంటే ఈ ద్వారక సంబంధించినటువంటి రాష్ట్రం ఉంది. కృష్ణుని యొక్క పరిపాలన, కృష్ణుడు అంటే ఆయన ఒక రక్షణలో ఉన్నటువంటిది. అక్కడ ఒకటి, తర్వాత ధర్మరాజు పాండవుల యొక్క పరిపాలించేటువంటి రాష్ట్రం. ఆ రెండు చోట్ల మాత్రం ధనం కానీ కన్యలు కానీ అపహరణం జరగలేదు. మిగతా అన్ని చోట్ల కూడా భరతఖండంలో జరాసంధుడి దాంట్లో కూడా జరిగింది. జరాసంధుడే చాలా మంత్రాలు మాయలు తెలిసినటువంటి వాడు, తంత్ర విద్య తెలిసినటువంటి వాడు. అటువంటి వాడి దగ్గరే వాడి రాజ్యం నుంచి కూడా అపహరణ జరిగింది, కానీ మిగతా ఈ ఒక్క రెండు చోట జరగలేదు. అది వీడికి నరకాసురుడు చాలా కాలం నుంచి ఆశ్చర్యంగా ఉంది. వాడి అనుచరులు వాళ్ళ న్యాయం చెప్తున్నారు వాడికి. అయితే ఇక్కడ శ్రీకృష్ణుడిని ఆయన భగవంతుడు అనేటువంటిది నమ్మినటువంటి వాళ్ళు అక్కడ చాలా మంది ఉన్నారు. కానీ ఇటువంటి వాళ్ళు రాక్షసులైనటువంటి వాళ్ళు వాళ్ళు అసలు నమ్మరు. జరాసంధుడు అనేటువంటి వాళ్ళు, జరాసంధుడు రాక్షసుడు కాదు, కానీ ఒక పెద్ద బలమైనటువంటి క్షత్రియుడు. ఈ భరతఖండాన్ని మొత్తాన్ని తాను చక్రవర్తి అవ్వాలి అనేటువంటి ఆశ కలిగినటువంటి వాడు జరాసంధుడు. అలాగే మరికొంతమంది రాజ్యముల వాళ్ళు మాత్రం కృష్ణుడిని, ఈయన అవతార పురుషుడిని, భగవంతుడిని వాళ్ళు వింటున్నారు. ఈయన యొక్క లీలలన్నీ జరిగినటువంటి తెలుసుకుంటున్నారు. కానీ ఇవన్నీ కూడా భగవంతుని ఒప్పుకోవడానికి వాళ్ళకి అహంకారం అడ్డొస్తుంది. అందుకని వాళ్ళు భగవంతుని ఒప్పుకోలేవాళ్ళు. వాళ్ళు ఏమంటారంటే ఇలాంటివి కొన్ని శక్తులు ఉంటే ఎవరన్నా చేస్తారని, కొంచెం వాడు కూడా వాళ్ళకంటే కొంచెం బలవంతుడు, ఏవో కొన్ని శక్తులు కలవాడు అని వాళ్ళ ఉద్దేశం తప్ప నేను భగవంతుడు అనేటువంటిది మాత్రం వాళ్ళు ఒప్పుకున్నటువంటి వాళ్ళు కాదు. అలాగా ఈ నరకాసురుడు కూడా తన యొక్క చారుల వల్ల ఈ ఎదు రాష్ట్రం సంగతి, కృష్ణుడి సంగతి ఇవన్నీ కూడా విన్నాడు. సరే చివరికి అతను ఎంతమంది అంటే 16,100 మందిని కన్యల్ని అపహరించాడు. అప్పటికి రాజకన్యల్ని, ఇంకా రాజవంశాల్లో ఉన్నటువంటి కన్యల్ని 16,100 మందిని అపహరించి దానికి తన యొక్క దుర్గాల్లో ఒక దుర్గం దగ్గర ఒక పెద్ద పురాన్ని నిర్మాణం చేయించి అక్కడ వాళ్ళని పెట్టి బంధించాడు ఈ కన్యలందరినీ కూడా. అంటే వీళ్ళందరినీ చెరబట్టి ఉంచాడు. ఏ ప్రయోజనం కోరి చేశాడో ఎవరికీ తెలియదు. అది వాడు చేసినటువంటి పని. అదే చివరికి వాడి ప్రయోజనం ఏమిటనేటువంటి తర్వాత తెలుస్తుంది. వాడు ఏమిటంటే మొత్తం ఈ భూమి మీద ఉన్నటువంటి అంతటినీ కూడా తానే చక్రవర్తి అవ్వాలి అనేటువంటిది ఒకటి. అలా అవ్వాలంటే భూమి మీద ఉన్నటువంటి రాజ్యాల్లో ఉన్నటువంటి రాజులు వాళ్ళ యొక్క బలాన్ని కూడా తగ్గించి వేసేసి వాళ్ళ బలం లేకుండా ముందు చేయాలి. వాళ్ళ బలం లేకుండా చేయాలంటే ధనాన్ని అపహరించాలి. వాడు అదే ఆలోచించే పద్ధతి. వాళ్ళ ధనం అంతా క్రమంగా అపహరిస్తే వాళ్ళకి ముందు ధనబలం పోతుంది. ధనబలం పోయినట్టయితే మిగిలినటువంటివన్నీ కూడా సమకూర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదొకటి. రెండోది, వాళ్ళ యొక్క క్షత్రియ కన్యలందరినీ ఎత్తుకుపోతే దానివల్ల వాళ్ళు అపహరింపబడినటువంటి కన్యల గురించి వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అందువల్ల దానివల్ల కూడా ఆ దుఃఖంలో కూడా వాళ్ళు బలహీనలు అవుతారు అనేటువంటి ఒకటి. అలా ఇవన్నీ అనేకమైనటువంటి ఆలోచించాడు వాడు. ఆలోచించి కన్యాపహరణం, ధనాపహరణం ఇవన్నీ చేస్తూ వచ్చాడు. అయిన తర్వాత కృష్ణుడు అయితే ఎప్పుడు ఎవరిని దండించాలనేటువంటిది, ఎలా దండించాలనేటువంటిది ఆయనకు తెలుసు. అందుకని సమయం వచ్చేదాకా ఆయన ఏమీ చేయడు. ఆ సమయం వచ్చినప్పుడు వెంటనే చేస్తాడు. అది ఆయనలో ఉన్నటువంటి అవతారతత్వం లక్షణం. అంటే వాళ్ళ యొక్క కర్మ పరిపాకం అవ్వాలి. అప్పటిదాకా కూడా ఆయన తెలియనట్లుగా ఉంటాడు. అందుకని ఆ రకంగా అప్పటిదాకా ఉండి అప్పుడు ఇక సంకల్పించాడు. ఎప్పుడు సంకల్పించాడంటే ఇక వీళ్ళు ద్వారక మీదకి దండెత్తాలని వీడు సంకల్పించాడు నరకాసురుడు. ద్వారక మీదకి పూర్తిగా తన యొక్క మాయాబలంతో సైన్యంతో వెళ్ళి ద్వారక మీదకి దండెత్తి వీడి సంగతి చూడాలని చెప్పి వీడు సంకల్పించాడు. ఎప్పుడైతే వీడు సంకల్పించాడో మన అందరూ అంతర్యామిగా ఉన్నటువంటి వాడు కాబట్టి ఆయన తెలుసుకోగలడు ఎవరికి ఏ సంకల్పం వస్తుందో. అందుకని ఎప్పుడైతే వీడు సంకల్పించాడో అప్పుడు ఆయన నిర్ణయించాడు వీడిని ఇక్కడ దాకా రానియకుండా అక్కడికే వెళ్ళి వీడిని సంహరిద్దామని. ఎందుకంటే దీనికి ఒక కారణం ఉంది.
ద్వారక మీద కనుక వీడు కనుక తన యొక్క మాయా సైన్యంతో బయలుదేరి వచ్చి చేశాడంటే కృష్ణుడు తప్ప వీడి యొక్క మాయలు ఇంకెవరికి అందుపట్టవు. వాడితో యుద్ధం చేయడం అందరికీ కష్టమే. తర్వాత ద్వారకను వాడు నాశనం చేస్తాడు, అక్కడ ఉన్నటువంటి ప్రజలను చంపుతాడు. వాడికి ఒక నీతి నియమాలు లేవు వాడికి. మామూలుగా అంటే యుద్ధ నీతి ప్రకారం అంటే యుద్ధం చేసేప్పుడు సైనికులు ఉన్నటువంటి చోట యుద్ధం చేసుకోవాలి, కానీ మామూలు పౌరులు ఉన్నటువంటి ఆవాసాలని వాటిని నాశనం చేయకూడదు. రాక్షస లక్షణం. కానీ ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం ఒక రాక్షస లక్షణం ఎక్కువయ్యి పౌర ఆవాసాలు పౌరులు ఉండేటువంటి చోట నాశనం చేయడం అనేటువంటిది చేయరు. అసలు ఎప్పుడు చేయరు. యుద్ధనీతి కాదు అది. అది దుర్మార్గుల యొక్క నీతి అనమాట అది. అందుకని ఈ నరకాసురుడు వాళ్ళందరి యొక్క నీతి అదే ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు నరకాసురుడు చాలా మంది ఉన్నారు. అందువల్ల ఈ నరకాసురుడిని కనుక ద్వారకకి రాణిస్తే వాడు సామాన్యమైనటువంటి పౌరులందరినీ కూడా చంపేస్తాడు, నాశనం చేస్తాడు. ఇవన్నీ కూడా అందుకని కృష్ణుడు ఏం చేశాడంటే అనవసరంగా వాడికి ఉన్నటువంటి వైరం అంతా తన మీద కాబట్టి తానే వెళ్ళి వాడిని అక్కడ అంతమందిద్దాం అని చెప్పి నిర్ణయించుకుని సత్యభామ సమేతుడై తాను గరుత్మంతుడు ఆయన పిలిచాడు. ఆయన ఎప్పుడు స్మరిస్తే అప్పుడు గరుత్మంతుడు వస్తాడు. అందువల్ల గరుత్మంతుడి మీద ఎక్కి సత్యభామ సమేతుడై ప్రాగ్జ్యోతిషపురం మీదకి ఈయన స్వయంగా తానే యుద్ధానికి వెళ్ళాడు. వాడికి ఉన్నటువంటి సైన్యం కూడా అసంఖ్యాకమైనటువంటి సైన్యం. నరకాసురుడికి మాయాబల సంపన్నులైనటువంటి వాళ్ళు, అనేకమైనటువంటి ఆయుధ సంపన్నులు కలిగినటువంటి వాళ్ళు అయినటువంటి వాడికి సేనాధిపతులు చాలా మంది ఉన్నారు. మురాసురుడు అనేటువంటి వాడు ఒకడు, భౌమ అది అలాంటి మహాబలవంతులైనటువంటి అసురులు ఉన్న దుర్గరక్షణ చేసేటువంటి వాళ్ళు. ఒక్కొక్కరి దగ్గర కొన్ని లక్షల సైన్యం ఉంది వాడికి. వాళ్ళు కొంతసేపు కనబడి యుద్ధం చేస్తారు, కొంతసేపు కనబడకుండా యుద్ధం చేస్తారు. ఇన్ని రకాలైనటువంటి యుద్ధాలు ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళందరినీ కూడా ఒక్కొక్క దుర్గం దగ్గర వాడిని వాడి సైన్యానందరినీ కూడా ఈయన నాశనం చేస్తూ వచ్చాడు. అలా క్రమంగా మొత్తం అన్ని దుర్గాన్ని కూడా తన యొక్క ఆయుధాలు, ముఖ్యంగా సుదర్శన ఆయుధం చేత తాను ఖండించి వేశాడు. చాలామంది ఏమనుకుంటారంటే నరకాసుడితో యుద్ధం సత్యభామ చేసింది అనుకుంటారు. సత్యభామ యుద్ధం చేయలేదు, ఆయనతో పాటు ఉంది కూడా అక్కడ. మనకు భాగవతం ప్రమాణం. మిగిలినటువంటి కథలు భాగవతం కాకుండా మిగిలినటువంటి రాసినటువంటివి అవి మనం ఒక సరదాగా చదువుకోవడానికి పనికొస్తాయి. కానీ మనం జరిగినట్టు సమకాలీనంగా ఇచ్చినటువంటిది వేదవ్యాసుల వారు కాబట్టి అదే మనకి ప్రమాణం. దానికి అటు ఇటు మార్చకుండా అనువాదం చేయబడినటువంటి పోతన గారి భాగవతం ప్రమాణం. ఈ రెండు మనకు ప్రమాణమైనటువంటివి. అందువల్ల సత్యభామని యుద్ధానికి కూడా వెళ్తూ తీసుకెళ్ళాడు. మామూలుగా యుద్ధానికి కూడా వెళ్తూ భార్యలను తీసుకెళ్లరు ఎప్పుడో కానీ. ఈ సందర్భంలో తీసుకెళ్ళాడు ఆయన సత్యభామని. ఆవిడ ముచ్చటపడింది, తీసుకెళ్ళాడు కూడా. అక్కడ ఈ మిగిలినటువంటి అనుచరులందరినీ చంపేసిన తర్వాత రాజధాని నగరాన్ని ముట్టడిస్తాడు ఈయన. కృష్ణుడు వెళ్ళి ప్రాగ్జ్యోతిషపురాన్ని ముట్టడిస్తే అప్పుడు నరకాసురుడు బయటకు వచ్చి చాలా భయంకరమైనటువంటి యుద్ధం చేస్తాడు కృష్ణుడితో. తనకు ఉన్నటువంటి సమస్త శక్తులను కృష్ణుడి మీద ఉపయోగిస్తాడు. తనంత సమానమైనటువంటి బలానందరినీ కూడా ప్రయోగిస్తాడు. రాక్షసుల్ని అందరినీ కూడా ఈయన కృష్ణుడు నాశనం చేస్తాడు. చేసిన నరకాసురుణ్ణి సమూలంగా వాడిని అంతమందిస్తాడు. అయిన తర్వాత ఇక మిగిలినటువంటి ప్రజలు ఉంటారు వాళ్ళ రాజ్యంలో కూడా. అంటే వీడు ఏం చేశాడంటే నరకాసురుడు తన సైన్యం, తన మంత్రులు, సేనాపతులు వీళ్ళు చెడ్డ పనులు వీళ్ళు చేయడమే కాకుండా ప్రజల చేత బలవంతంగా చెడ్డ పనులు చేయించాడు. అది వీడు చేసినటువంటి పని. ఇంకా మిగిలినటువంటి వాళ్ళు ఎవరు అంత పని చేయించలేదు. మిగిలినటువంటి దుష్టులైనటువంటి వాళ్ళు పరిపాలన చేశారు. కానీ ప్రజల్లో ప్రతి ఒక్కడు చెడ్డ పనులు చేయకపోతే దండం పెట్టాడు వీడు. అది వీడు చేసినటువంటి పని. అంటే వీడింత మరీ నీచుడు ఇంకెవడు లేడు. ప్రజల్లో ధర్మబుద్ధి కలవాళ్ళు ఎవరన్నా ఉంటారు కదా. అందరూ అధర్మం ఉన్నటువంటి వాడు సామాన్య ప్రజలు ఎందుకుంటారు. కానీ వీడు ఎవరైతే ధర్మబుద్ధితో ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకుని మీరు మర్యాదగా మేము చెప్పినట్టు అధర్మం చేస్తారా, చంపేయమంటారని వాళ్ళని బలవంతంగా వాళ్ళ చేత అధర్మం చేయించిన వాడు. అలాంటి మనగాడనమాట వీడు నరకాసురుడు. అందుకని అందరికన్నా మించినటువంటి పాపాత్ముడైనటువంటి వాడు నరకాసురుడు. అది వాడు చేసినటువంటి పని చాలా ఘోరమైనటువంటిది. అంటే మీరందరూ వృత్తులు ఉండడానికి వీల్లేదన్నట్టు వాడు నరకాసురుడు. వృత్తులు, ప్రొఫెషన్ ఎవరి వృత్తి వాళ్ళకు ఉంటే వాళ్ళు ధర్మంగా ఉంటారు. అందుకని వృత్తులు లేకుండా చేశాడు. ఏం చేశాడంటే మరి ఎలా బతకడం అంటే మీరు దోపిడీ చేసి బతకండి అన్నాడు ప్రజలందరినీ. చుట్టుపక్కల రాజ్యాలకి మీ శక్తులన్నీ ఉపయోగించి
వాళ్ళని దోపిడీ చేసి అక్కడ ఉన్నటువంటి ధనం తీసుకొచ్చి మీరు కొంత మీకు బతకడానికి కావాల్సిన కొంత తీసుకుని మిగిలినటువంటి ఖజానాలో వేయండి అన్నాడు. అది వాడు చెప్పింది ప్రజలందరికీ. అలాగే మీ ఇష్టం వచ్చినట్టు ధనాన్ని దొచ్చుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు కన్యలను దొచ్చుకోండి, ఇది వాడు చెప్పింది. ప్రజలందరి చేత జయించాడు వాడు పాపం. అందుకని వాడు ఎప్పుడైతే సంహరింపబడ్డాడో అప్పుడు ఇష్టం లేకపోయినా వాడి యొక్క దండనకు గురై చేసినటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా రక్షింపబడ్డారు. వాళ్ళందరూ కృష్ణుని ఆశ్రయించారు. అప్పుడు ఈయన ఆ రాజ్యానికి మళ్ళీ ఆ నరకాసురుడి యొక్క కొడుకుని భగదత్తుడైనటువంటి వాడిని రాజుగా చేశాడు. అందుకని కృష్ణుని యొక్క ఆయన అవతారంలో మనం చూసేటువంటిది ఏమిటంటే ఎప్పుడైనా సరే అధర్మం ఆచరించేటువంటి వాడు దుష్టుడైనటువంటి వాడిని సంహరించిన ఆ రాజ్యాలన్నింటినీ కలుపుకోలేదు తన రాజ్యంలో. 100 మంది కన్యలు ఉన్నారు. వీళ్ళ సంగతి ఏమిటి? వీళ్ళందరూ కూడా రాజ వంశాలకు చెందినటువంటి వాళ్ళు. అయితే వాళ్ళందరూ కూడా సీతాదేవి రావణాసురుడి యొక్క లంకలో ఎలా అయితే నిర్బంధింపబడి ఉందో అలాగే ఉన్నారు తప్ప వాళ్ళు కూడా ఎప్పుడు నరకాసురుడు ఆ ఒక్క పని మాత్రం చేయలేదు. వాళ్ళు చెరబట్టి ఉంచడం కాబట్టి కానీ చెరతలేదు. ఎందుకంటే దానికి వాడికి ఏదో వాడి ప్రణాళిక ఉంది. వాళ్ళ లక్ష్యంలో ఉన్నారు. వాళ్ళు రక్షింపబడ్డానికి మరొక కారణం ఉంది. వాళ్ళకి నారద మహర్షి ఒక ఉపదేశం చేశాడు వాళ్ళకి, ఈ 16,100 మంది కన్యలకి. వాళ్ళందరూ కూడా పూర్వజన్మల్లో భగవత్ భక్తుల్లో అయినటువంటి వాళ్ళు ఈ జన్మలో అలా పుట్టారు. అందుకని వాళ్ళకి నారద మహర్షి ఉపదేశం చేశాడు, మీరు పరమాత్మ శ్రీకృష్ణు యొక్క అవతారంలో ఆయన తిరిగి అవతరించాడు, అందుకని ఆయన్ని మీరు ఆరాధన చేయండి భక్తితో, ఒక వ్రతనిష్టతో అని చెప్పి వాళ్ళకి ఆయన ఉపదేశించాడు. అందువల్ల వాళ్ళు ఈ నరకాసుడి యొక్క చెరసాల్లో ఉన్నంతకాలం కూడా వాళ్ళు అటువంటి నిష్టతో శ్రీకృష్ణు యందు భక్తితో ఆయనే మాకు రక్షకుడు భర్త అనేటువంటి భావంతో వాళ్ళని ఉపాసన చేశారు. అది వాళ్ళు చేసినటువంటిది. అందువలన వీళ్ళందరినీ కూడా చెర విడిపించాడు. విడిపించాక వాళ్ళందరూ ఆయన ఆశ్రయించారు. స్వామి, మేము మాకు నాథులు నువ్వే, మేము నిన్నే ఆశ్రయించాం, మేము అందుకని మమ్మల్ని అందరినీ స్వీకరించవలసింది అని చెప్పి వాళ్ళందరూ ప్రార్థించారు ఆయన. 16,100 మంది కన్యలు. తర్వాత ఇంకొకటి కూడా ఏమిటంటే వీళ్ళందరినీ తిరిగి వాళ్ళ రాజ్యాలకు పంపించేసినా కూడా వాళ్ళకి అయ్యేటువంటి గతి ఏమిటంటే ఇటువంటి రాక్షసుల యొక్క చెరలో వీళ్ళు ఇంతకాలం ఉన్నారు, వాళ్ళని ఎవరు పెళ్లి చేసుకోరు. అలా ఎవరు పెళ్లి చేసుకోకపోతే వాళ్ళకి సంఘంలో ఏం జరుగుతుంది? వాళ్ళందరూ కూడా వదిలేస్తారు. తల్లిదండ్రులు వాళ్ళని స్వీకరించరు, ఎవరు చేసుకోవడానికి ముందుకు రారు. దీంతో ఏమవుతుందంటే అధర్మపరులైనటువంటి వాళ్ళు వీళ్ళని పాడి చేయడం అనేటువంటి జరుగుతుంది. అందుకని సమాజంలో అస్తవ్యస్తత అనేటట్టు కలుగుతుంది. ఇన్ని కారణాలుగా పైగా వాళ్ళు భక్తితో ఒక వ్రతం అనుష్ఠించి భక్తితో తన యందు తనని ఆశ్రయించారు. వాళ్ళు తనని భర్తగా వరించారు వాళ్ళందరూ కూడా. కాబట్టి వాళ్ళ ప్రార్థనను మన్నించి ఆయన వాళ్ళందరినీ ద్వారకకు తరలించి వాళ్ళని ప్రతి ఒక్కళ్ళకి తాను ప్రతి ఒక్క రూపుడు అన్ని రూపాల్లో ఒకే ముహూర్తంలో అందరినీ వివాహం చేసుకున్నాడు. అది ఏం చేసింది? ధర్మబద్ధంగా వివాహం చేసుకున్నాడని అర్థం కానీ వేరే రకమైనటువంటిది కాదు. చాలా మంది తెలియక భాగవతం చదువుకోక పొరపాటు పడుతుంటారు. కొంతమంది తెలియక 16,000 మంది గోపికలు ఉంటారు. గోపికలు కాదు వీళ్ళు, రాజకన్యలు, క్షత్రియ కన్యలు. కృష్ణుడు కూడా క్షత్రియుడు, అది చాలా మంది మర్చిపోతూ ఉంటారు. క్షత్రియ వంశంలో జన్మించినటువంటి వాడు క్షత్రియుడు. వీళ్ళందరూ కూడా క్షత్రియ కన్యలు. ఇలా అనాథ స్థితి పొంది వాళ్ళు పాడైపోకుండా వాళ్ళు ఆశ్రయించడం వల్ల, వాళ్ళు ఆయన వరించడం వల్ల వాళ్ళ యొక్క కోరిక మేరకు ఆయన వాళ్ళందరినీ కూడా వివాహం చేసుకున్నాడు. వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఇంతకుముందు అష్టమహర్షులకి ఎలాగో ఈ 16,100 మందికి కూడా ఒక్కొక్కరికి ఒక భవనం నిర్మాణం చేశాడు. వాళ్ళందరికీ అన్ని వసతులు కల్పించాడు. ఆయన ప్రతి ఒక్కరితో మానవుడు ఎలా అయితే ఒక మానవ రూపంలో ఉన్నటువంటిది, మనం భార్యాభర్తలు కాపురం ఉండడం వాళ్ళ సంగతి చూడడం ఒకరికొకళ్ళు ఉంటారు, అలాగే ప్రతి ఒక్కరికి ఒక రూపంలో ఆయన ఆవిర్భవించాడు. అంతేగాని అందుకని నారద మహర్షి దీన్ని నిరూపించడం కోసం ఒకసారి ఆయన వెళ్తాడు, వెళ్ళి చూస్తాడు. చూస్తే ప్రతి చోట రుక్మిణితో మొదలుపెట్టి ప్రతి ఒక్క ఇంటికి నారద మహర్షి వెళ్తాడు. వెళితే ప్రతి ఇంట్లో కూడా భార్యా సమేతనే కనిపిస్తాడు ఆయన. అదే ఆయనలో ఉన్నటువంటి నారద మహర్షి తెలుసు. కానీ లోకాన్ని నిరూపించడం కోసం ఆయన నారద మహర్షి పని చేశాడు. ఆయన ఒకేసారి ఎన్ని రూపాలైనా ఉండగలడు అనేటువంటి నిరూపించాడు. అందువల్ల ధర్మబద్ధమైనటువంటి విధంగా ఆయన ఈ 16,108 మందితో ఆయన భర్తగా వాళ్ళకి ఉండి వాళ్ళకి అన్ని కూడా కలిగి వాళ్ళ సంతానం కూడా కలిగింది. శ్రీకృష్ణుని యొక్క 16,108 మందిలో ఒక
సత్యభామకు తప్ప మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా సంతానం కలిగింది. ఒక్కొక్కరికి 10 మంది సంతానం కలిగింది. అందువల్ల చాలా జాగ్రత్తగా మనం భాగవతం చదువుకోవాలి. ఎందుకంటే కృష్ణుడి మీద అనవసరమైనటువంటి అపోహలు ఈ భాగవతం సరిగ్గా చదువుకోకపోవడం వల్ల చాలా మంది కలుగుతుంటాయి. ఇది నరకాసురుడి సంగతి. తర్వాత ఈ కృష్ణుని యొక్క సంతానంలో రుక్మిణీదేవి పుట్టినటువంటి వారిని మనం చెప్పుకున్నాం, ప్రద్యుమ్నుడు అనేటువంటి ఆయన. ఆ ప్రద్యుమ్నుడు ఏం చేశాడంటే తర్వాత కృష్ణుని యొక్క బావమరిది ఉన్నాడు రుక్మిణి అన్నగారు. వాడు మాత్రం కృష్ణుడి మీద పగ పోలే. వాడికి ఎట్లయినా సరే కృష్ణుని చంపాలి. తన చెల్లి నుంచి పెళ్లి చేసిన తర్వాత కూడా వాడు ఎలా అయితే నన్ను అవమానం పరిచాడు, వాడిని చంపేయాలనేటువంటిది అలాగ వాడు దాంతోనే ఉన్నాడు. వాడి కూతురు స్వయంవరం ప్రకటించాడు. స్వయంవరం ప్రకటిస్తే ఆ అమ్మాయి ఈ ప్రద్యుమ్నుడిని వరించింది. ఆవిడ అంటే కృష్ణుని యొక్క బావమరిది కూతురే ఆవిడ. ప్రద్యుమ్నుడిని వరించింది ఆవిడ కూడా. ఈ ప్రద్యుమ్నుడు మహాపరాక్రమవంతుడు. అందుకని తను వరించినటువంటి కన్యని తాను తీసుకొచ్చి వివాహం చేసుకోవడం అనేటువంటిది అది క్షత్రియ ధర్మం. అది అందుకని తాను స్వయంవరానికి వెళ్ళి మిగిలినటువంటి వాళ్ళని ఓడించి ఆమెను తీసుకొచ్చి వివాహం చేసుకున్నాడు. అందుకని తన చెల్లెల్ని కృష్ణుడు చేసుకోవడం కాకుండా తన కూతుర్ని కృష్ణుడు కొడుకు కూడా చేసుకోవడంతో వాడికి మరీ చాలా కోపం వచ్చింది. మరి ఏం చేస్తాడు? ఆమె వరించింది ఆవిడ. స్వయంవరం అంటే తనకి ఇష్టమైనటువంటి వరించడం అనేటువంటి క్షత్రియ కన్యలకు ఉన్నటువంటి ధర్మం. అది అంటే ఇష్టమైనటువంటి వాళ్ళు ఇష్టమైనట్టు వరించడం అవధి కాదు, ఆ ఒక పద్ధతి ప్రకారం అన్నమాట, స్వయంవర నియమాల ప్రకారం. సరే, ఆ తర్వాత వాడు రుక్మిణి అన్నగారు వాడికి కూతురు ఇలా చేస్తూ వాడికి మనవరాలు, వాడి కొడుకు ఆ కొడుకు కూతురు వాడి మనవరాలు. ఆ మనవరాలు ఏం చేశాడంటే ఈ ప్రద్యుమ్నుడు కొడుకు అనిరుద్ధుడు అనేటువంటి వాడు ఉన్నాడు, వాడిని వరించింది. అలా వరుసగా 3 తరాల్లోనూ కృష్ణుడి కొడుకు, కృష్ణుడి మనవడు ఆ రుక్మి చెల్లెల్ని, రుక్మి కూతుర్ని, రుక్మి మనవరాలని ఆ విధంగా చేసుకోవడం జరిగింది. అంటే సంబంధ బాంధవ్యాలు ఇంకా క్లోజ్గా ఏర్పడ్డాయి. అయినా కూడా వాడు కృష్ణుడి మీద మాత్రం పగ పోలేదు వాడికి. ఆ తర్వాత చివరికి బలరాముడి చేతిలో సంహరింపబడ్డాడు వాడు రుక్మి. అందరితో వాడిదే పూర్తయింది అన్నమాట. ఈ అనిరుద్ధుడు అనేటువంటి వాడు చాలా మహా సౌందర్యవంతుడు, తర్వాత మహాబల సంపన్నుడైనటువంటి వాడు. ఈ అనిరుద్ధుడిని ఇంకొక కన్య కూడా వరించింది. ఆమె ఎవరంటే బాణాసురుడు అని ఒకడు ఉన్నాడు. వాడు మహాశివభక్తుడు, బలిచక్రవర్తి యొక్క వంశంలో పుట్టాడు. వాడు పుట్టి శివుడి గురించి తపస్సు చేశాడు, ఉపాసన చేశాడు. చేసి శివుడి వరం వల్ల వాడు ఎప్పుడైనా సరే శత్రువులతో యుద్ధం చేసినప్పుడు వాడికి 1000 చేతులు మొలుస్తాయి. అంటే 2 చేతులు సహజ, 2 బాహువులు, 2 చేతులు సహజంగా ఉన్నటువంటివి కాకుండా ఇంకా 998 చేతులు వస్తాయన్నమాట వాడికి. అంటే మొత్తం 1000 చేతులు, సహస్ర బాహు అయినటువంటి వాడు అవుతాడు వాడు. ఎందుకని వాడిని ఎవడు జయించలేడు. అలాంటి వరం పొందాడు వాడు. శివభక్తుడు వాడు చాలా. వాడి కూతురు ఉషా అని చెప్పి ఉంది. ఆమె స్వప్నంలో వీడిని చూసింది, అనిరుద్ధుడిని చూసి వాడిని వరించింది. వరిస్తే ఆవిడ ఏం చేసిందంటే, తండ్రి సంగతి తెలుసు, వాడు మహాశివభక్తుడు, పైగా కృష్ణుడి యందు వాడికి అంత గౌరవం లేదు వాడికి. అందువల్ల మరి తను వరించాలంటే ఏం చేయాలంటే తన చెలికత్తి ఒక ఆవిడ చిత్రలేఖ అని, ఆమెకు కూడా కొన్ని మాయలున్నాయి. నువ్వు ఎలా అయినా సరే నీ మాయలతో అనిరుద్ధుడిని నా దగ్గర తీసుకురావాల్సిందని చెప్పి తన చిలికత్తి చెప్తుంది. అప్పుడు ఈ చిలికత్తి వెళ్ళి తన యొక్క మాయను ప్రసరింపజేసి రాత్రిపూట ద్వారకా నగరానికి వెళ్ళి అనిరుద్ధుడు నిద్రపోతుంటే వాడిని నిద్రలో ఉన్నటువంటి వాడిని అపహరించి తీసుకొచ్చి ఈవిడ అంతఃపురాన్ని తీసుకొచ్చేస్తుంది ఉష దగ్గరికి. వీడి తెల్లారు లేచేపటికి బాణాసురుడి యొక్క అంతఃపురంలో ఉష మందిరంలో ఉంటాడు వాడు. సరే, అప్పుడు ఈవిడ ఆశ్రయిస్తుంది, స్వప్నంలో నేను చూశాను, నువ్వు కృష్ణుడి యొక్క మనవడివి, మంచి లక్షణాలు కలిగినటువంటి వాడివి, ఎందుకంటే నేను వరించానని చెప్పి ఆవిడ వేడుకుంటుంది. సరే, క్షత్రియ ధర్మం ప్రకారం ఆవిడ వివాహం చేసుకుని అక్కడే ఉంటాడు. ఈ లోపల ఈ బాణాసురుడికి తెలుస్తుంది సంగతి. వాడు తెలిసి అంతఃపురంలోకి వచ్చి చూస్తాడు. కూతురు యొక్క అంతఃపురంలోకి వచ్చేప్పటికి వీడు కృష్ణుడు మనవడు అక్కడ ఉంటాడు. సరే, వాడు యుద్ధం చేస్తాడు వీడితో. వీడు మహాపరాక్రమవంతుడు అనిరుద్ధుడు. వీడు యుద్ధం చేస్తాడు. వాడి యొక్క సేనాపతిని వాళ్ళందరినీ కూడా ఓడిస్తాడు వీడు. చివరికి వీడు ఏం చేస్తాడంటే, బాణాసురుడు వాడు మహాశక్తి ఉంది కాబట్టి వాడు వరుణపాతంతో వీడిని కాస్త బంధిస్తాడు. ఈ అనిరుద్ధుడిని బంధించి అక్కడ పెడతాడు. ఈ సంగతి నారద మహర్షి
ద్వారకలో తెలుస్తుంది. నారద మహర్షి ఎప్పటికప్పుడు ఏ వృత్తాంతాన్ని అటు ఇటు చెప్పేటువంటి 3 లోకాలు తిరిగేటువంటి ఆయన కాబట్టి ఆయన ఎప్పుడూ కృష్ణుని దర్శనానికి వెళుతూ ఉంటాడు ఏదో ఒక కారణంతో. నారద మహర్షి విచిత్రం ఏంటంటే నారద మహర్షి మిగిలిన మహర్షులు వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏ సంఘంలో లేనటువంటి వాళ్ళు కానీ భగవంతుని ఎంతో సంఘం కలిగినటువంటి వాళ్ళు. అందుకని ఎప్పుడు ఏదో ఒక వంక పెట్టుకుని ద్వారకకి వెళ్ళేవాడు. స్వామిని చూద్దాం వాడు ఒకసారి అని చెప్పి. వాడు కదా ఆయన చూడకుండా వాళ్ళు ఉండలేదు. అలాగే నారద మహర్షి వెళ్ళి చెప్పాడు, ఇలా అనిరుద్ధుడు బంధితుడు అయ్యాడని చెప్పేప్పటికీ అప్పుడు ద్వారక నుంచి సాత్యకి, ప్రద్యుమ్నుడు, కృష్ణుడు, బలరాముడు వీళ్ళందరూ కలిసి బాణాసురుడు మీద యుద్ధానికి వెళ్ళారు వీడిని విడిపించుకురావడానికి. అక్కడ బాణాసురుడు కృష్ణుడితో యుద్ధం చేస్తాడు. వాడుకున్నటువంటి మాయలన్నీ చూపిస్తాడు. అంతేకాదు తన యొక్క ఉపాస్యమైనటువంటి శివుణ్ణి నిర్బంధిస్తాడు. అయ్యా నువ్వు నన్ను రక్షించేటువంటి వాడిని రక్షిస్తాను, నాకు మాట ఇచ్చావు, అందుకని నా తరఫున నువ్వు కూడా యుద్ధం చేయాలంటాడు శివుణ్ణి. దాని విచిత్రం అనమాట అది. ఆ ఒక్క సందర్భంలో మాత్రమే కృష్ణుడితో శివుడు యుద్ధం చేస్తాడు కొంతసేపు. అది లీలార్థం. ఇద్దరు ఒకటే కానీ వీరికి తెలియాలి కానీ అందుకని కొంతసేపు లీలార్థం జరుగుతుంది అనమాట యుద్ధం. ఆ తర్వాత బాణాసురుడు వాడి యొక్క బాహువుల్ని ఖండిస్తాడు కృష్ణుడు. వాడికి ఎక్స్ట్రా 998 చేతులు ఉన్నాయి కదా, అవన్నీ ఖండించి వాడు సహజంగా ఉన్నటువంటి 2 చేతులనే ఉంచుతాడు అనమాట. ఉంచి వాడిని అప్పుడు శివుడు కూడా వాడి బుద్ధి చెప్తాడు, వరే మేమిద్దరం ఒకటేరా పిచ్చేవాడా, నువ్వు నా భక్తులు అంటే వాడి భక్తులు కూడా అని చెప్పి శివుడు కూడా చెప్తాడు వాడికి. చెప్తే అప్పుడు వాడు శాంతించి తన కూతుర్ని అనిరుద్ధిని ఇచ్చి వాడు మామూలుగా వివాహం చేయడం ఇవన్నీ కూడా జరిగి మళ్ళీ వీళ్ళందరూ కూడా తిరిగి వస్తారు. తర్వాత ఇది జరిగిన తర్వాత ఒకసారి బలరాముడు ఆయన ఏం చేస్తాడంటే యమునలో స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు ఆయనకు ఒక సంకల్పం వస్తుంది. ఈ యమున నది కొంచెం బృందావనంలో ఉంది కదా యమున. ఈ యమునని ఈయన బలరాముడు తన యొక్క దివ్యశక్తి సంపన్నుడు, ఆయన దగ్గర ఆదిశేషుడు యొక్క అవతారం. ఈ యమునా నది యొక్క ప్రజ్ఞ ఏదైతే ఉందంటే మనకి ఎలా అయితే మనం చెప్పుకున్నాం, మన భూమికి ఉన్నటువంటి అధిదైవమైనటువంటి ప్రజ్ఞను భూదేవి అంటారు. అలాగే ప్రతి నదులకు కూడా ఆ నదులు ఉన్నటువంటి అధిదైవతాన్ని ఉంటాయి ప్రజ్ఞలు. గంగా నది ఉంది, గంగాదేవి అని మన కథలో ఉంది, మన భారతంలో వస్తుంది. గంగాదేవి భీష్ముడు పుట్టాడు అని. నదికి ఎలా పుడతాడని మనకు అనుమానం వస్తుంది. నది పుట్టడం కాదు, ఆ నది యొక్క అధిదైవమైనటువంటి ప్రజ్ఞ ఏదైతే ఉందో, ఆ శక్తి ఏదైతే ఉందో ఆమెను గంగాదేవి అంటారు. అలాగే ఇక్కడ యమునకి అధిదేవత అయినటువంటి శక్తి ఉంది, ఆమె యమునాదేవి. ఆమెని ఆ యమునను స్నానం చేసిన తర్వాత ఇంకో సంకల్పం వస్తుంది. ఏంటంటే యమునా నదిలోంచి ఒక పాయన తీసుకొచ్చి ఈ బృందావనం దగ్గర ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి క్షేత్రాలంటే కూడా కృషికర్మకి ఉపయోగించాలని చెప్పి ఆయన అడుగుతాడు. ఇది వెంటనే ఆవిడ స్పందించకపోయేప్పటికీ ఆయన ఏం చేస్తాడు, తన నాగలితో ఒక పాయ చేస్తాడు, యమునని ఒక పాయను లాగుతాడు ఆయన. అదే యమునాకర్షణం అని చేసి దాంతో బృందావనంలో ఉన్నటువంటి క్షేత్రాలన్నింటికి కూడా నీళ్లు వచ్చేట్టుగా, అంటే మనం ఇప్పుడున్నటువంటి నీళ్లు చెప్పుకోవాలంటే మొట్టమొదట ఆ కాలంలో ఒక ఇరిగేషన్ పద్ధతి ఆయన చేసేటమాట. అదే ఆయన చేసేటువంటిది. చక్కగా సుక్షేత్రం బాగా పండడం కోసం, ప్రజలకి పంటలు బాగా పండడం కోసం ఒక పాయని యమునని అట్లాగి ఆ పంటల వైపు మళ్ళించాడు. అదే ఆయన చేసినటువంటి పని. అలాగా బలరాముడు చేయగా ప్రజలందరికీ కూడా మంచి నీటి వసతి ఏర్పడి క్షేత్రాలు బాగా పంటలు పండడం అనేటువంటిది జరిగింది. ఇది ఇంతవరకు కథ. తర్వాత కొనసాగించేటువంటిది, తర్వాత కథను కొనసాగిస్తారు వాసుదేవ.